నేచురల్ స్టార్ నాని కెరియర్ పీక్స్ లో ఉన్నాడు. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు యంగ్ ఎన్టీఆర్ రేంజ్ ని అందుకోనున్నాడు నాని. ఈ లైన్ నందమూరి అభిమానులకి కోపం తెప్పించొచ్చు, కానీ ఇది నిజం. అయితే ఇది తెలుగు రాష్ట్రాల లెక్క కాదు, ఓవర్సీస్ గ్రాఫ్. అక్కడ ఎక్కువ $1 మిలియన్ దాటిన సినిమాల్లో మహేష్ బాబు మొదటి స్థానంలో ఉన్నారు. మహేష్ నటించిన దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, వన్ నేనొక్కడినే, ఆగడు, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం మొత్తం 6 సినిమాలు ఓవర్సీస్ లో $1 మిలియన్ మార్క్ ని దాటేశాయి. ఆ తర్వాత స్థానంలో ఎన్టీఆర్ 4 సినిమాలతో 2వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు నాని కూడా ఎన్టీఆర్ సరసన చేరిపోయాడు. నాని నటించిన ఈగ, భలే భలే మగాడిపోయి, నేను లోకల్, నిన్ను కోరి మొత్తం 4 సినిమాలు $1 మిలియన్ మార్క్ ని దాటేశాయి. దీంతో నాని ఎన్టీఆర్ రేంజ్ను అందుకున్నాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నాని దిల్ రాజు బ్యానర్లో MCA చేస్తున్నాడు. ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించనున్నాడు. ఈ 2 సినిమాలపై నాని అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశాడు. సార్ అది టూలెటన్ పెట్టారు. ఒక్కడు చెప్పండి అయ్యా. అది టూలెటన్ కింద పెట్టారు. బ్యాచిలర్సా? టెర్రరిస్ట్లా అన్నట్టు అంటారేంటి సార్? బ్యాచిలర్స్ మాత్రమే సార్. బ్యాచిలర్స్ ఏం పాపం చేశారు సార్? బ్యాచిలర్ లైఫ్ లో ఎంత కిక్ ఉంటుందో ఆర్జీవన్ అడిగాను సార్, తెలుస్తుంది. బ్యాచిలర్స్ అనగానే బేవర్స్గా చూస్తారేంట్రా? ఏడుపు వచ్చేస్తుంది నాకు. నేను ఆ మీనింగ్ తో అనలేదయ్యా. వీడేంటి ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ?